100 డేస్, హ్యాపీ హోమ్ టిప్స్ అని ఏదేదో చెప్పి సడన్‌గా మాయమైపోయింది అనుకుంటున్నారా? ఏం చేద్దాం చెప్పండి? నా కప్ ఖాళీ అయిపోయింది. అండ్ ఈ కప్‌ని ఫిల్ చేయడానికి నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ టైం పట్టింది. అసలు కప్ ఏంటి? ఖాళీ అవ్వడం ఏంటి? ఈ గ్యాప్‌కి వాటికి ఏంటి సంబంధం అంటారా? అక్కడికే వస్తున్నాను. ఈ కప్ అనేది ఒక్కొక్కరి లైఫ్‌లో ఒక్కొక్క విషయాన్ని సూచిస్తూ ఉంటుంది. కొందరిలో ఆరోగ్యం అయ్యుండొచ్చు, కొందరిలో ప్రశాంతత అయ్యుండొచ్చు, కొందరిలో ఆర్థికంగా స్థిరత్వం అయ్యుండొచ్చు. సిట్యుయేషన్‌ని బట్టి, పర్సన్‌ని బట్టి, ఫ్యామిలీని బట్టి ఈ కప్ అనేది మారుతూ ఉంటుంది. కొన్ని కుటుంబాలలో హస్బెండ్ కానివ్వండి, వైఫ్ లేదంటే ఫాదరు లేదా మదరు ఎంతసేపు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ అవసరాలని తీరుస్తూ వాళ్ళు ఖాళీ అయిపోతున్నారు అని గమనించుకోరు. ఎదుటివారి అవసరాలను తీర్చొద్దు అని నేను చెప్పటం లేదు, కానీ మీరు పూర్తిగా ఖాళీ అవ్వకూడదు అని చెప్తున్నాను. ఈ ఖాళీ కప్‌లోంచి నేను ఒక స్పూన్‌తో మా పాపకి ఎంతగా తినబెట్టే ప్రయత్నం చేసినా కూడా ఆ పాప కడుపు నిండుతుందంటారా? ఖచ్చితంగా నిండదు. మీ విషయంలో కూడా అదే. మీరు సంతోషంగా లేకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ సంతోషంగా చూసుకోవాలి అనడంలో ఉపయోగం లేదు. వాళ్ళ సంతోషంతో పాటు మీ సంతోషం కూడా చాలా ఇంపార్టెంట్. మనందరికీ బాగా తెలుసు. మన చుట్టూ ఒక 10 మందికి మనం డబ్బు సహాయం చేయాలి అనుకోండి, మన దగ్గర ఖచ్చితంగా ముందుగా డబ్బుండాలి అని. మరి మన చుట్టూ ఉన్న వారి ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంటే, మనం ముందుగా మన ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి అని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాము? సో, ఇప్పటి నుండి ఎదుటివారి అవసరాలను తీరుస్తూ, మీరు ఎక్కడ ఖాళీ అయిపోతున్నారో గమనించుకొని, దాన్ని ఎప్పటికప్పుడు ఫిల్ చేసుకుంటూ ఉంటే, ఈ సంవత్సరంలో మీతో పాటు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు.